గేమ్ చేంజర్ నుంచి చూసుకున్నట్లయితే సాలిడ్ అప్డేట్ భయ్య. ఈ సాలిడ్ అప్డేట్ కాదు. ఇది నిజంగా చెప్తున్నాను మూవీ ప్రమోషన్స్ అయితే ఇప్పుడు విపరీతంగా జరుగుతున్నాయన్నమాట. మొన్నటికి మొన్న 'పుష్ప 2'లోని ఒక ఈవెంట్‌లోని మన 'అల్లు అర్జున్' అదే విధంగా 'రష్మిక మందన్న' గారైతే స్టేజ్‌పై డాన్స్ చేశారన్నమాట. ఇప్పుడు అదే రిపీట్ అయింది. మన 'రామ్ చరణ్' గారు అదే విధంగా మన 'గేమ్ చేంజర్' మూవీ హీరోయిన్ కూడా మన అమెరికాలోని ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు కదా! ప్రీ రిలీజ్ ఈవెంట్. అందులోని డాన్స్ చేయడం అయితే జరిగింది. అక్కడ చాలా పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు కూడా మన తెలుగు ఎన్ఆర్ఐలు కూడా రావడం అయితే జరిగింది భయ్య. ఇప్పటికొచ్చి మన స్టార్టింగ్ ఇప్పుడు వచ్చంటే మన ఇండియన్ మూవీస్ లోనే అమెరికా వెళ్ళి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసిన మూవీ ఒక్కటి కూడా లేదు. ఫస్ట్ టైం మన గేమ్ చేంజర్ మూవీ అయితే నిలిచిపోతుందని అయితే అనుకుంటున్నారు. అదే విధంగా గేమ్ చేంజర్ మూవీలో అయితే మన తెలుగు పాలిటిక్స్ భయ అంటే తెలుగు రాష్ట్రాల్లోనే జరిగిన నిజ జీవితంలో జరిగిన పాలిటిక్స్ నే ఆధారంగా తీసుకొని మూవీలు పెట్టి మన ముందుకు తీసుకొస్తున్నట్లయితే గట్టిగా కనిపిస్తుంది అనమాట. సో ఇది ఎవరంటే మన ప్రొడ్యూసర్ గా దిల్ రాజు గారు అయితే చెప్పారనమాట. సో ఈ విధంగా అయితే నిజంగా ఈ ఎక్స్పెక్టేషన్ చూసిన తర్వాత అంటే ఈ విధంగా ఒక న్యూస్ బయటకు వచ్చిన తర్వాత మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. మన తెలుగు రాష్ట్రాల్లోని పాలిటిక్స్ ఏ విధంగా విపరీతంగా వేడి వేడిగా ఉన్నాయో అందరికీ తెలిసిందే. మన తెలుగుదేశం అదే విధంగా వైసీపీ అదే విధంగా కాంగ్రెస్ అక్కడ చూసుకున్నట్లయితే ఆ టీఆర్ఎస్ ఇక విధంగా బీఆర్ఎస్ చాలా విపరీతంగా సరే హాట్ టాపిక్ అయితే మారుతున్నాయి అనమాట. ఇంకా ఎక్సెట్రా పార్టీలు అయితే ఉన్నాయి. ఈ పార్టీలు అన్నిటికంటే సరే ఈ మొత్తం ఈ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పాలిటిక్స్ మొత్తాన్ని కూడా ఏం చేంజర్ మూవీలో చూపిస్తున్నారు అనే విధంగా అయితే మనకి దిల్ రాజు గారు అయితే చెప్పారు. అది నిజ జీవితంలో కూడా జరిగిన సన్నివేశాలను కూడా మూవీలో పెట్టి మన ముందుకు తీసుకువస్తున్నారు అని అయితే చెప్పారు. ఈ మాటలు చెప్పిన తర్వాత మూవీ మీద ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అయితే వేరే లెవెల్లో పెరిగిపోయాయి. నిజంగా మూవీ అయితే ఆల్రెడీ ప్రమోషన్స్ అయితే విపరీతంగా జరుగుతున్నాయి. కాకపోతే మొన్న సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన మహిళ కారణంగా తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం తీసుకుంది. బెనిఫిట్ షోస్ కి అయితే ఖచ్చితంగా పర్మిషన్స్ ఇవ్వము. అదే విధంగా మూవీ రేట్స్ కూడా పెంచుకోవడానికి అయితే ఎటువంటి పర్మిషన్స్ కూడా ఇవ్వము అనే విధంగా అయితే మాట్లాడారు. సో దీనిపై అయితే ఖచ్చితంగా దిల్ రాజు గారు అదే విధంగా మిగతా తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రొడ్యూసర్స్ మొత్తం కూడా ఒక మీటింగ్ అయితే పెట్టాలని అయితే అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా సరే పెట్టి మళ్ళీ ఇంకొకసారి ఆలోచించుకోండి సార్ అనే విధంగా అయితే సీఎం గారిని మళ్ళీ ఇంకొక రిక్వెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది. దీనిపైన అయితే చాలా మంది ఇప్పుడు మెయిన్ ఈ టాపిక్ కంటే దిల్ రాజు గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పాలిటిక్స్ ఆధారంగా తీసుకొచ్చిన కొన్ని సన్నివేశాలను అయితే గేమ్ చేంజర్ మూవీలో పెట్టాం అనే విధంగా అయితే మాట్లాడారు భయ్య. నిజంగా అయితే ఇది పూనకాలు గూడవుతుంది అని చెప్పుకోవచ్చు. గతంలో చూసుకున్నట్లయితే ఇండియన్ 2 ఫ్లాప్ అయింది. సో ఖచ్చితంగా దాన్నైతే ఈ మూవీ ఖతం చేస్తదని అయితే చాలా మంది చెప్తున్నారు. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి? గేమ్ చేంజర్ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారు? ఒక్కవేళ పాజిటివ్ టాక్ వస్తే ఖచ్చితంగా సార్ రికార్డ్స్ బ్రేక్ అవుతాయని అయితే చాలా మంది చెప్తున్న మాట అన్నమాట. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి. థాంక్